శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ రామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు. సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తూ మధ్యలో ఒకసారి ఇలా అన్నట్ట, మహారాజా, 4వ మన్వంతరంలో శ్రీహరి గజేంద్రుడిని ముసలి బారి నుండి కాపాడాడు అన్నప్పుడు పరీక్షిత్తు వెంటనే చాలా ఉత్సాహంతో, మహర్షి, నీరాట వనాటములకు పోరాటమెట్లు గరిగే, పురుషోత్తమునిచే ఆరాటమెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరముకన్, ఘోరాటవిలోని భద్రకుంజరమునకు అని అడిగాడు పరీక్షిత్తు. అంటే ఈ అడవిలో ఉండే ఏనుగు, నీళ్లలో ఉండే ముసలి, ఇవి రెండు కూడా వేరే వేరే స్థానాల్లో ఉండేవి. వీటికి పోరాటం ఎందుకు జరిగింది? ఈ గజేంద్రుడు ముసలికి చిక్కాడన్నావు, అప్పుడు ఆ గజేంద్రుడి ఆరాటాన్ని శ్రీహరి ఎలా బాపాడు? నాకు వివరంగా తెలుపు, నేను వినాలని ఉత్సాహపడుతున్నాను అని పరీక్షిత్తు అడిగినప్పుడు శుక్లవారు ఈ విధంగా తెలుపుతున్నారట. శుక్లవారు ఎక్కడా కూడా పాలు పితికేటంత సమయం కూడా ఆగేవాళ్ళు కాదు. అటువంటిది పరీక్షిత్తును ఉద్ధరించడానికి ఇక్కడ ఇన్ని రోజులు, 7 రోజులు సప్తాహంగా భాగవతాన్ని వినిపించారు. ఆయన అప్పుడు చెప్తున్నాడు, రాజేంద్ర, త్రికూటం అనే ఒక పర్వతం మీద 3 కూటాలు, అంటే 3 శిఖరాలు కల పర్వతం అది. దాని మీద వజ్రాలు, వైఢూర్యాలు, అమూల్య రత్నాలన్నీ కూడా అక్కడ ఉండేవి. ఆ 3 కూటాలు కూడా రజతకూటం, సువర్ణకూటం, లోహకూటం, సువర్ణ రజత లోహకూటాలు 3 శిఖరాలు కూడా ఆ విధంగా ఈ బంగారం, వెండి, లోహాలతో అలరాడుతూ ఉండేవి. అవి చక్కటి అందమైన పర్వతం అది. అటువంటి పర్వతానికి కాస్త దగ్గరలో ఋతుమంతం అనే ఒక ఉద్యానవనం ఉంది. దాని సుందరత ఇక చెప్పలేం. చక్కటి పూల చెట్లు, ఫలవృక్షాలు, సెలయేళ్ళు, ఎంతో అందంగా ఉండేది ఆ వనం. ఆ వనం వద్ద ఈ ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సు ఉంది. ఆ సరస్సులో తెల్ల కలువలు, ఎర్ర కలువలు, ఈ రంగురంగుల కలువలన్నీ కూడా పూలు అన్నీ పరిచినట్టుగా ఉండి ఆ సరస్సుకి ఎంతో సౌందర్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అటువంటి సరస్సు దగ్గరికి ఒకప్పుడు గజేంద్రుడు, అంటే ఒక ఏనుగుల రాజు రావటం జరిగింది తన ప్రియురాళ్లతో పాటు. అది ఆయన కావాలని వచ్చింది కాదు, అక్కడ అనుకుని రాలేదు. ఆయన ఏనుగుల మందలో నుండి దారి తప్పి కొంతమంది ప్రియురాళ్లతో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ సరస్సును చూశాడు, జలాశయాన్ని చూశాడు. దాంట్లోకి దిగి చక్కగా స్నానం చేయాలని కోరిక కలిగింది. అందరూ కూడా దాంట్లోకి దిగారు. దిగిన తర్వాత హాయిగా ఈ నీటిని తొండంబుల పూరించుచు గండంబుల వెలికి తీయచ్చు అంటారు పోతనామాచుల వారు. అంటే తొండాలలోకి పూరించుకొని ఆ నీటినంతా మళ్ళీ గలగలమనే శబ్దాలతో ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వాటిని జల్లుకుంటూ వాళ్ళు చాలాసేపు అక్కడ స్నానం చేసి క్రీడించి ఇక వెళ్ళిపోదాం అనుకుని తన చెలులందరినీ కూడా ముందుగా ఒక్కొక్కరిని పైకి వెళ్ళమని ఆదేశించాడు గజరాజు. అవి మెల్లమెల్లగా ఒక్కొక్కటి గజాలు చాలా భారీ కాయ కలిగి ఉంటాయి. అవి అన్నీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత తాను కూడా ఈ సరస్సులో ఉండి బయటికి వద్దామని ప్రయత్నిస్తూ 2 కాళ్ళు ముందుకు పెట్టాడు, 2 కాళ్ళు వెనకని సరస్సులోనే ఉండిపోయాయి. అటువంటి స్థితిలో ఎక్కడి నుండో అమాంతంగా దూకి ఆయన ఒక కాలిని పట్టుకుంది ఒక మకరి, అంటే మొసలి అంటుంటాం మనం. అది అలాగా అనూహ్యంగా ఆ చర్య జరిగేటప్పటికీ గజరాజు ఆశ్చర్యపోయినా
చాలా బలవంతుడు కనుక దాన్ని ఒక్క తోపు తోసి దూరానికి నెట్టివేశాడు. మళ్ళీ కాళ్ళు బయటికి పెట్టి రావాలని ప్రయత్నిస్తున్నాడు గట్టు మీదికి. ఈ లోపల ఈ మకరి కూడా తేరుకుని మళ్ళీ దుమికి ఈయన కాలు పట్టుకుంది. ఇలా కరిని మకరి, మకరిని కరి, ఇలాగ ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటూ దీని కరిని పట్టుకోవాలని మకరి చూస్తోంది. కరి అంటే ఏనుగుని పట్టుకోవాలని ముసలి చూస్తోంది. ముసలిని దూరంగా విసిరివేయాలని కరి ప్రయత్నిస్తోంది. అటువంటి ప్రయత్నంలో ఆ యుద్ధం అంటారు అది. ఎందుకంటే ఇది ఒక రకంగా యుద్ధమే, ప్రాణరక్షణ కోసం జరుగుతోంది. అది ఎన్నో ఏండ్లు, సహస్ర వర్షాలు జరిగాయి అంటారు. 1000 ఏళ్ళు ఈ యుద్ధం జరిగిందిట. అంటే దీర్ఘకాలం యుద్ధం జరిగిన తర్వాత ఇక గజేంద్రుడికి అది తన స్థానం కాదు, ముసలికి అది జలచరం గనక దాని స్థానం. అది స్థాన బలమితో అది దానికి ఇంకా ఉత్సాహం వస్తోంది. గజేంద్రుడికి సొమ్మసిల్లి నీరసం వచ్చేస్తోంది, శక్తి ఉడిగిపోతోంది. అప్పుడు ఆయన కొంతసేపు అయిన తర్వాత అనుకున్నాడు, ఇక లాభం లేదు, నా ప్రయత్నం నేను చేశాను, ఇక అంతా భగవంతుడికే వదిలేస్తాను. ఎందుకంటే ఇక నాకు శక్తి ఉడిగిపోయింది కనుక నేను ఏమీ చేయలేను అని ఆ స్థితిలో దానికి ఆ గజేంద్రుడికి భగవంతుడు గుర్తొచ్చాడు. వెంటనే ఇది కూడా గజాలకి భగవంతుడు గుర్తు రావడం అనేది సాధారణంగా జరగదు. ఏనుగులు మందమతులు అని ప్రతీతి. కానీ ఈ ఏనుగు, గజేంద్రుడిగా పుట్టిన ఈ ఏనుగు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అని మహావిష్ణు భక్తుడాయి. ఆయన ఎంతటి భక్తిలో ఉండేవాడంటే ఒక్కొక్కసారి తను పరిసరాలు కూడా ఆయనకి గమనించుకునేవాడు కాదు, అదే భక్తిలో ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడికి అగస్త్య మహర్షి రావడం, ఈయన తనని నిర్లక్ష్యం చేశాడు. గమనించినట్టుగా తల తిప్పుకుంటున్నాడు. ఆయన కళ్ళు తెరిచే ఉన్నాయి. తనని చూశాడు కానీ తనకి వందనం చేయలేదు అని భావించి ఆయనకి శాపం ఇచ్చాడు. నీవింత అహంకారంగా ప్రవర్తించావు గనక నీవు వచ్చే జన్మలో మందబుద్ధి అయిన ఏనుగుగా జన్మిస్తావు అని ఆయన శాపం ఇవ్వటం, ఆ శాపం వలన, ఆ శాపవశాత్తు ఈయన ఈ జన్మం ఎత్తడం జరిగింది. కనుక గత జన్మలో విష్ణు భక్తుడు గనక చక్కగా చదువుకున్నవాడు గనక ఆ పాండిత్యం అంతా కూడా బయటకు వచ్చింది. గజేంద్రుడి నాలిక మీద నుండి అవి శ్లోక రూపంలో వెలువడ్డాయి. ఆయన అప్పుడు కీర్తిస్తున్నాడు భగవంతుణ్ణి, శ్రీహరి ఇక నువ్వు తప్ప నాకు దిక్కులేదు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు బిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలేండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదను అని ప్రార్థించాడు. ఏ పరమాత్ముడైతే ఈ అనాది అంటే ఆది మధ్య అంతాలు లేనివాడు, ఆయన వల్ల జగత్తు సృష్టింపబడుతూ మళ్ళీ తనలోకి తీసుకుపోబడుతోందో అటువంటి భగవంతుణ్ణి నేను ఆత్మతోనూ భౌతిక శరీరంతోనూ కూడా అర్పణ చేసుకుని ఆయన్ని రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించుకున్నట్ట. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గైకొనుచు ఉభయము తానే అయి ఉన్నవాడిని ప్రార్థిస్తున్నాడు ఆయన గజేంద్రుడు. మునులు దివిజులు కూడా నిన్ను కీర్తించలేరు. ఆ దివ్య పదం వాడే నువ్వు శ్రీహరి, నువ్వు అటువంటి దివ్య చరణాలు గలవాడివి, నువ్వే నాకు రక్ష అని ఎంతోసేపు ప్రార్థించాడు. ఎంతకీ శ్రీహరి రావటం లేదు. ఇక నిరాశ నిస్పృహలు ఆవరించే గజేంద్రుణ్ణి. అప్పుడు అనుకుంటున్నాడు, కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు అన్ని దిశల, కలడను వాడు కలడో లేడో. కొంచెం నిస్పృహ వచ్చేసింది. ఆయన అన్ని చోట్ల ఉన్నాడంటారు, అందరి హృదయాల్లో, యోగుల హృదయాల్లో ఉన్నాడంటారు. దీనులు ఆర్తిగా పిలిస్తే వస్తాడంటున్నారు, కానీ నా పట్ల నువ్వు కరుణ చూపట్లేదు, ఉన్నావా స్వామి అసలు అనుకుంటున్నాడు గజేంద్రుడు. తర్వాత ఇలా ప్రార్థించుకుంటూ ఉన్నాడు. చివరికి లావొక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణములు ఠావులు తప్పే మూర్ఛ వచ్చే, తనుగుండస్సే శ్రమంబయ్యేడు, నీవే తప్ప ఇత పరంబులెరుంగ మన్నింపవే ఈశ్వర
కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఇక నీవు తప్ప నాకెవరు శరణం లేదు, నిన్ను తప్ప నేను ఎవరిని ప్రార్థించలేను, నేను ఏమీ చేయలేను అని ఆయన సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే చేసేసాడో అక్కడ అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబులో కావల అని దాపల అని అంటారు పోతనామాచ్యుల వారు. వైకుంఠపురంలో ఉన్న ఆ శ్రీ విష్ణువులో అప్పుడు వచ్చింది చలనం. శరణాగతి చేసేసాడు ఆయన. భక్తుడు పిలుస్తున్నాడు అని ఆయన అప్పటిదాకా సరస సల్లాపాల్లో ఉన్నాడు శ్రీలక్ష్మీదేవితో. వెంటనే ఒక్క ఉదుటిన లేచేట. ఆ లేవటంలో ఆయనకి గుర్తు కూడా రావటం లేదు గరుత్మంతుణ్ణి పిలుద్దామని. శ్రీలక్ష్మి చెంగు ఆయన చేతిలో ఉంది. అలాగే పరిగెత్తుతున్నాడు ఆర్తరక్షణ చేయడానికని. ఏమీ ఆలోచించకుండా ఆ పిలుపు వచ్చిన చోటికి పరిగెత్తుతున్నాడు ఆయన. లక్ష్మీదేవి ఆయన చేతిలో తన చెంగు ఉంది కనుక ఆమె కూడా పరిగెడుతోంది ఆయన వెనక. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగడు నుడుగునని నడయుడుగు అంటే అడుగుదామని వెళ్తోందిట, అడగలేకపోతోంది. అటువంటి స్థితిలో లక్ష్మీదేవి ఇక వద్దు అడగద్దు అని నిశ్చయించుకుని ఆయనతో పాటు వెళ్ళింది గజేంద్రుడి వద్దకు. ఆ సరస్సు వద్దకు తీసుకెళ్ళాడు శ్రీహరి. అక్కడ చూశాడు గజేంద్రుడి పాదం ముసలి తలలో ఆ పళ్ళ దంతాల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆయన వెంటనే క్రోధంతో తన సుదర్శన చక్రాన్ని ముసలి మీదికి ప్రయోగించాడు. అది అగ్నికణాలు అగ్నిపురవలు చిందిస్తూ వెళ్ళి ముసలి తలను త్రుంచివేసింది. రెండు ముక్కలు చేసేసింది. ఆ శిరస్సులో నుండి గజేంద్రుడి పాదం మెల్లగా బయటికి వచ్చేసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఈ చనిపోయిన ముసలిలో నుండి ఒక దివ్య రూపం, దివ్య పురుషుడు వెలువడ్డాడు. ఆయన శ్రీహరికి నమస్కరించి, ప్రభు నేను హూ అనే గంధర్వుడిని పూర్వజన్మలు. దేవల మహర్షి అనబడే అష్టావక్రుడు స్నానం చేస్తూ అనుష్ఠానాలు చేసుకుంటుంటే నేను నా ప్రియురాళ్లతో అదే సరస్సులో స్నానం చేస్తూ ఆయన ఆట పట్టిస్తూ కాళ్ళు లాగుతూ బాధించాను. దానికి ఆయన కోపగించుకుని నా కాళ్ళు లాగి ఇలా బాధించావు కనుక నీవు వచ్చే జన్మలో నువ్వు ఇప్పటికిప్పుడే ఒక జన్మ దాలుస్తావు. మొసలి జన్మ అది. కాళ్ళు పట్టుకు లాగుతూ ఉంటుంది అందరినీ కూడా. నీళ్లలో ప్రవేశించిన వారిని ముసలి కాళ్ళు పట్టేసుకుంటుంది ముందు. అటువంటి జన్మ నీకు వస్తుంది అని శాపం ఇచ్చాడు నాకు దేవల మహర్షి. కాబట్టి నేను ఈ జన్మ పొందాను. శాపావకాశంగా ఆయన చెప్పాడు, గజేంద్రుడు ఎప్పుడైతే నీ చేత అనుగ్రహింపబడతాడో అదే సమయంలో నీకు కూడా శాప విమోచన నాకు కూడా దొరుకుతుంది అని ఆయన లభిస్తుందని చెప్పాడు. కనుక నేను నా గంధర్వలోకానికి వెళుతున్నానని ఆయన సెలవు తీసుకుని నమస్కరించి వెళ్ళిపోయాడు. గజేంద్రుడిని గాయపడి ఉన్నాడు, చక్కగా నిమిరాట ఆయన శరీరాన్ని శ్రీహరి. వెంటనే ఆయన గాయాలన్నీ మానిపోయి చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. మళ్ళీ ఆయనలో నుండి ఒక శ్రీహరి స్వారూప్యం పొందిన ఒక దివ్య పురుషుడు ఉద్భవించి చూస్తుండగానే శ్రీహరి ఆ ఆత్మజ్యోతిలో, ఈయన ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలిసిపోయింది. ఈయన జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది. ఎందుకు అంటే ఈయన విష్ణు భక్తుడు. పూర్వజన్మలో మనం చెప్పుకున్నాం గజేంద్రుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు. ఆ జన్మలోనే రావలసిన మోక్షం ఈ శాపవశాత్తు, అగస్త్య శాపవశాత్తు ఈ జన్మకు అది కొనసాగింపబడింది. కనుక ఈయన మోక్షం పొందాడు. ఇంతవరకు మనం చెప్పుకున్న గాథలలో ఉద్ధరింపబడ్డారు భక్తులు, ఉత్తమ గతులు పొందారు, ఉత్తమ స్థానాలు పొందారు. ఆ విధంగా మనం సజ్జన సాంగత్యం అడిగారు, ఇటువంటివి చూసాం. గజేంద్రుడు మాత్రం సాక్షాత్తు సాయుధ్యాన్ని పొందాడు, ఆ శ్రీహరిలో కలిసిపోయాడు. శ్రీహరే ఈ గాథ వింటే మనందరికీ కలిగే ఫలం కూడా చెప్పాడు. మోక్ష మరచేతిదై ఉండు. మనకి ప్రజలకి ఈ గాథ వింటే చాలు, ముదపు చేకూరు, మోక్షం అరచేతిలో అంత సులభంగా వచ్చేస్తుంది. అదిగాక ఆనందం కూడా సమకూరుతుంది, అన్ని సుఖాలు అమరుతాయని శ్రీహరి స్వయంగా ఆశ్వాసనిచ్చాడు. కనుక రోజు కూడా ఈ కథను తలుచుకుందాం. దరిద్రం సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.